వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నేను ఎప్పుడూ జాతకం చూసి మాత్రమే మాట్లాడతాను, గాల్లో మాటలు చెప్పను. అప్పట్లో క్లీంకార జాతకం చూసినప్పుడు ఆమెకు బలమైన రాజయోగం ఉంది అని చెప్పాను. ఆ జాతకం ప్రకారం ఆమె తర్వాత మరో సంతాన యోగం స్పష్టంగా కనిపించలేదు. ఈ లైన్ అండర్లైన్ చేసుకోండి. క్లీంకార తర్వాత ఆమె జాతకం ప్రకారం ఆమె తర్వాత మరో సంతాన యోగం స్పష్టంగా కనిపించలేదు. క్లీంకార తర్వాత మరో బిడ్డ పుట్టే యోగమే లేదు, ఒక్క సంతానం మాత్రమే ఉంటుందని చెప్పాను. నేను చూసిన జాతక ఆధారంగానే చెప్పిన మాట ఇది. కానీ ఇప్పుడు కవలలు బాబు పాప పుట్టారు. ఆ మాటని నేను వెనక్కి తీసుకుంటున్నా. అందుకే ఒక్క సంతానం అన్న మాట చెప్పాను. అది నా అంచనా కాదు, జ్యోతిష్య ఆధారమే. ఇప్పుడు పరిస్థితులు మారితే, దైవ నిర్ణయం మారితే జ్యోతిష్యుడిని తప్పుపట్టడం సరికాదు. జ్యోతిష్యం అనేది శాశ్వత ఫలితం కాదు. కాలం, కర్మ, దైవం అన్నీ కలిసి నడుస్తాయి. నేను చెప్పేది అప్పటి గ్రహస్థితుల ప్రకారం మాత్రమే. ఇందులో ట్రోలింగ్ చేయాల్సిన అవసరం లేదు అంటూ ది గ్రేటెస్ట్ జ్యోతిష్య పండితైనటువంటి వేణుస్వామి చిరంజీవి గారి మనవరాలి పుట్టుకకు సంబంధించి మాట్లాడుతున్నాడు. ఆయన బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం అనేటువంటివి ఏమైనా ఏడ్చచ్చాయా? అటు జర్నలిస్టులకి కొంతమందికి సిగ్గు లేదు. ఇలాంటి ఈ మహానుభావుడికి అస్సలు సిగ్గు అనేది లేదు. ముందే చెప్పేసట జాతక ప్రకారం ఇంకా వాళ్ళిద్దరికి పిల్లలే పుట్టరు, ఒక్క సంతానంతో ఆగిపోతారని చెప్పేసట. వాడు చెప్పమన్నాడయ్యా. చిరంజీవి గారు ఏమైనా పిలిచారా? లేదంటే వాళ్ళ అమ్మగారు అంజనాదేవి గారు ఏమైనా పిలిచి, బాబు ఇలా ఉంది ఇక్కడ మా మనవరాల జాతకం తర్వాత చెప్పు, తన తర్వాత ఇంకెవరన్నా పుట్టేవాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి అడిగారా? ఏం తెలిసిన మాట్లాడడం? జ్యోతిష్యాన్ని అపహాస్యం చేయడానికి ఇలాంటి వాళ్ళు దిగజారారు. సెల్ఫ్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. ప్రతి దాంట్లో నేనున్నాను తగుదునమ్మా అని చూపించుకోవడానికి సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవడం తప్పితే శాస్త్రం తెలిసి చావదు, ఏముండదు. ఎంతోమంది ఉద్దండులైనటువంటి జ్యోతిష్య పండితులు ఉన్నారు. బయటకు వచ్చామని చెప్పుకుంటున్నారా? వాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక డివినిటీ ఉంటుంది. వాళ్ళు శాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వాళ్ళు. మనమే ఉంది పల్లెరకాయలు కదా మనం. ఈ పత్తితి కబుర్లు చెప్పడం. నేను వెనక్కి తీసుకుంటా అంటే ఎవడు తీసుకోమన్నాడు? అసలు ఎవడు మాట్లాడమన్నాడు ముందు వెనక్కి తీసుకోవడానికి? ఇక్కడ మళ్ళీ ఇంకో మాట చెప్తున్నారు. ఏంటంటే ఆమె తర్వాత మరో సంతాన యోగం స్పష్టంగా కనిపించలేదు. క్లీంకార తర్వాత మరో బిడ్డ పుట్టే యోగం లేదు, ఒక్క సంతానమే ఉంటుందని చెప్పాను. ఎవడు చెప్పమన్నాడు ఒక్క సంతానం అని? క్లీంకార జాతకం చూడడానికి అసలు పిల్లలకి జాతకం చూడకూడదన్నటువంటి కనీస స్పృహ కూడా లేదా? చిన్నపిల్లలకి జాతకం చూస్తారు ఎవరన్నా? పుట్టిన వెంటనే జాతక చక్రం వేసేసాడు పనికిమన్నాడు. పేరుకి మాత్రం వెంకటేశ్వర స్వామికి భక్తుడు. ఆ కుటుంబాన్ని ఎంత మనక్షోభకు గురి చేస్తాయి ఆ మాటలు, ఎంత మనక్షోభకు గురి చేస్తాయి. చక్కగా పుట్టారు కవల పిల్లలిద్దరు, బాబు పాప, చక్కగా పుట్టారు. పైగా ఇక్కడ ఇంకోటి ఏమంటాడు, జ్యోతిష్యం అనేది శాశ్వత ఫలితం కాదు. మరి శాశ్వతం ఫలితం కాదు అదన్నప్పుడు నువ్వెందుకు చెప్పడం? కాలం, కర్మ, దైవం అన్నీ కలిసి నడుస్తాయి. మరి అవి నడుస్తాయని తెలిసినప్పుడు నీ జాతకం ఎలా ఉందో నీకేమైనా తెలుసా? చెప్పుకోవడం కాదు. ఇంతమంది ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారే, తప్పు మాట్లాడుతున్నావయ్యా అని చెప్పి, అయినా సరే సిగ్గు, బుద్ధి, జ్ఞానం అనేది రాదా? ఏ బేస్ చేసుకుని చెప్తావు? ఏముందని చెప్తావు? అసలు ఎవడు చెప్పమన్నాడు? మొన్న మహిళా కమిషన్ వాళ్ళు ఆ రోజే అసలు శిక్షించకుండా, కేసు పెట్టకుండా, పూర్తిగా ఏదో క్షమాపణ, నోటికొచ్చింది వాగే క్షమించేయండి అని అప్పుడే శిక్షించి ఉంటే ఈ వాచాలత్వం ఇవన్నీ బయటపడేవి కాదు. ఎందుకంటే ఒక్క ఫలితం చూపించండి, ఇలాగున్నాం మేమనేది ఒక్క ఫలితం చూపించండి ఎవరికైనా. అందరితోటి అన్ని ఫేకులు, మార్ఫింగ్లు. ఏకంగా ప్రధానమంత్రిని కలిసి బొకే ఇచ్చేసేట, మార్ఫింగ్ చేసి, ప్రధానమంత్రి ఫోటోని మార్ఫింగ్ చేసి, అప్పట్లో అలాంటి వేషాలన్నీ వేసి, మళ్ళీ బ్లాక్మెయిల్ రాజకీయాలు. చాలా చక్కగా మళ్ళీ ఏంటి, మొన్నే ఏదో వీడియో చూసా, ఒక నక్షత్రం ఒక ఏదో గడియ చెప్పి చక్కగా వెళ్ళి ఒక 30 ml వేసుకోండి, జాతకం మారిపోద్ది. హ్యాపీగా 30 ml వేసుకోండి, మీ జాతకం మారిపోయింది అంతే ఈ పర్టికులర్ ముహూర్తంలో. ఎవడన్నా చెప్తాడా? జ్యోతిష్యం అనేటువంటి వాళ్ళు ఎవరన్నా జ్యోతిష్య శాస్త్రం అంటుందని. ఇట్స్ అ ప్రూవెన్ సైన్స్. అలా చెప్తారా ఎవరన్నా? ఈ ఫలానా టైంకి ఈ ముహూర్తంలో మందు ఆగవయా నువ్వు, నీ నక్షత్రం ఇది కదా మారిపోద్ది. ఇలాంటి దిక్కుమాలిన మాటలన్నీ మాట్లాడటం. ఇప్పుడు చక్కగా క్లీంకారాక ఆడుకోవడానికి ఒక తమ్ముడు, చెల్లి పుట్టారు. హ్యాపీగా ఉంటుంది ఫ్యామిలీ, హ్యాపీగా, చాలా చక్కగా, దిష్టి తగలకుండా చూసుకోవాలి. అలాంటిది ఈ దిక్కుమాలిన మాటలు మాట్లాడడం, ట్రోలింగ్ చేయాల్సినటువంటి అవసరం లేదురా. పరిస్థితులు మారాయి, దైవ నిర్ణయం మారిపోయింది, దానికి జ్యోతిష్యుని తప్పట్టం కరెక్ట్ కాదు. అసలు ఎవడు చెప్పమన్నాడు నిన్ను? చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఎవడు నిన్ను వచ్చి అడగలేదు. అయినా సరే సొసైటీలో నాకంటూ ఇదేదో ఉంది, నేను సెల్ఫ్ ప్రమోషన్ చేసుకోవాలని చెప్పేదంతా ఇదే అని చెప్పి రావడం, ఆ కుటుంబాలకి వేదన మిగిల్చడం. ఇలాంటి వాళ్ళని పబ్లిక్ ఎంకరేజ్ చేయకూడదని ఖచ్చితంగా, నో డౌట్ ఇన్ దట్.
మళ్ళీ ఒకసారి మహిళా కమిషన్ వాళ్ళు ఎవరో ఖచ్చితంగా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి మరీ పంపించాల్సిందే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.